ఎప్పుడు అంటుంటావు కదా ఫ్యామిలీని నేనే నాశనం చేశానని. కానీ బయట అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? రానా నాయుడులాగా ఫ్యామిలీని ఎవరో నాశనం చేయలేరు. హలో గైస్, ఏంటి భయ్యా రానా నాయుడు సీజన్ 2 వెబ్ సిరీస్ చూసారా? ఏమనిపించింది? నాకైతే వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఓకే భయ్యా బానే అనిపించింది. ఇన్ఫాక్ట్ సీజన్ 1 కూడా మనం రివ్యూ ఇచ్చాం, చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసాం. కమింగ్ టు సీజన్ 2, న్యూ కాన్ఫ్లిక్ట్స్ విత్ సేమ్ కాన్సెప్ట్ అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే కాన్సెప్ట్ సేమే. రానా నాయుడు సీజన్ 1 లో లాగా రిజల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ను కూడా మన రానా గారు డీల్ చేస్తూ సెటిల్ చేస్తూ ఉంటారనమాట. సీజన్ 2 లో కూడా సేమ్ కాన్సెప్ట్, కాకపోతే కాన్ఫ్లిక్ట్స్ కొంచెం కొత్తగా యాడ్ చేశారనమాట. వెంకటేష్ గారు ఉన్నారు కదా అని చెప్పేసి ఫ్యామిలీతో చూడాలనుకుంటే మాత్రం అస్సలు చూడద్దు భయ్యా, ఇది ఫ్యామిలీ వెబ్ సిరీస్ అస్సలే కాదు. చూడాలనుకుంటే మాత్రం ఫ్రెండ్స్ తో గానీ సింగిల్ గా గానీ చూడండి. అండ్ కమింగ్ టు రానా గారు ఫస్ట్ పార్ట్ లాగా సేమ్ యాక్షన్ మోడ్ లో ఉంటారు. యాక్టింగ్ వైజ్ కూడా లోపల పెట్టడానికి పెద్దగా ఏమీ లేదు, బట్ తెలుగు డబ్బింగ్ కొంచెం అన్యాచురల్ గా అనిపించింది భయ్యా నాకు ఎందుకు. కమింగ్ టు వెంకటేష్ గారు, ఆయన లుక్ గానీ ఆయన యాక్టింగ్ గానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడులాగే ఎరగదీశారు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ వెబ్ సిరీస్ చూస్తే ఆయన రోల్ చూసి ఖచ్చితంగా బాధపడతారు భయ్యా. ఎందుకంటే అంత పెద్ద కమర్షియల్ అండ్ ఫ్యామిలీ పొటెన్షియాలిటీ ఉన్న హీరోకి మరీ ఆ రోల్ లో ఆయన కొంచెం ఇన్సల్ట్ చేస్తున్నట్టు ఉంటది అనమాట. సో వెంకటేష్ గారి ఫ్యాన్స్ కి ఆయన లుక్ చూసి హ్యాపీగా ఫీల్ అయిన రోల్ చూసి కొంచెం అప్సెట్ అయితే అవుతారు. బట్ ఓకే, నాకు తెలిసినంత వరకు ఇలాంటి అటెంప్ట్స్ చేయడం అనేది విచ్ ఇస్ ప్రిటీ గుడ్. అండ్ క్లైమాక్స్ లో సీజన్ 3 కూడా డోర్స్ ఓపెన్ గానే పెట్టారు. బట్ లెట్స్ సీ ఏమవుద్దాం. ఓవరాల్ గా వెబ్ సిరీస్ ఎలా ఉందిరా అంటే పర్లేదు భయ్యా, ఓకే గానే ఉంది. సో టైం ఉంటే మీరు కూడా చూడండి, బట్ ఫ్యామిలీతో అయితే మాత్రం అవాయిడ్ చేయండి. ఇంతకీ మీరు వెబ్ సిరీస్ చూసారా? చూస్తే మీకేమనిపించింది కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో.